తెలుగు తెలుగు సాహిత్యానందనం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే అంశం భాషాశాస్త్రానికి సంబంధించినటువంటి భాషోత్పత్తి వాదాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. భాషోత్పత్తి వాదాలు అంటే భాష ఎలా పుట్టింది అనే అంశం పైన వివిధ భాషాశాస్త్రవేత్తలు తమ వాదాన్ని వినిపించడం జరిగింది. అలాంటి వాటిని భాషోత్పత్తి వాదాలు అంటారు. అలాగే భాషాశాస్త్రానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. దీంట్లో వచ్చేసి భాషాశాస్త్ర సిద్ధాంతాలైనటువంటి సంజ్ఞా సిద్ధాంతం, సంగీత సిద్ధాంతం, సంసర్గ సిద్ధాంతం, సంపాదన సిద్ధాంతం, అట్లాగే ఉత్పత్తివాదాలైనటువంటి బోబోవాదాన్ని, పూపువాదాన్ని, ధాతువాదాన్ని, టాటావాదాన్ని, పరిణామ వికాసవాదాన్ని, ఇంకా ఇతర వాదాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి కొత్తగా ఎవరైతే వచ్చున్నారో వారు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ షేర్ కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక వివరాల్లోకి వెళ్తే మొట్టమొదట భాషోత్పత్తివాదం ప్రస్తావనను చూద్దాం. ప్రపంచంలో మొట్టమొదటి భాష ఏది, ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది, అసలు భాషోత్పత్తి ఎలా జరిగిందనే ప్రశ్నలకు నేటికి పరిశోధన చేస్తున్నారు. కానీ ఇప్పటికి కూడా సరైనటువంటి జవాబు మాత్రం దొరకడం లేదు. అయితే ఈ భాష ఉత్పత్తి విషయంలో వివిధ భాషా శాస్త్రజ్ఞులు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఒక్కొక్క భాషా శాస్త్రవేత్త తన సిద్ధాంతానికి అనుగుణంగా తన వాదాన్ని వినిపించడం జరిగింది. అయితే ఆ వాదాన్ని చెప్పుకుంటూ భాషా శాస్త్రవేత్తలు తమ వాదాలకు వింతైనటువంటి పేర్లు పెట్టడం జరిగింది. ఈ పేర్లన్నీ కూడా, ఈ వాదాలన్నీ కూడా వారి వారి సాంప్రదాయాలపైన, వారి వారి విశ్వాసాలపైన, వారి వారి నమ్మకాలపైన ఆధారపడి ఉన్నది తప్ప ఇది హేతుబద్ధంగా వచ్చేసి ఖచ్చితమైనటువంటి నిర్ణయం అని చెప్పలేము. మొట్టమొదట వచ్చేసి భాష గురించి వచ్చేసి ఇట్లాంటి చర్చలు ఇవన్నీ కూడా నిరర్థకం అని నిర్ధారించినటువంటి వ్యక్తి ఎవరు అంటే విట్నీ అనే పండితుడు. విట్నీ అనే మొదలైనటువంటి పండితుడు భాషోత్పత్తి వారి గురించి చర్చించడం అనావశ్యకం అని చెప్పాడు. అంటే ఇది కనుక్కోవడం అనేది అసాధ్యం కాబట్టి దీని గురించి చర్చ కూడా అనవసరం అని చెప్పేసి అన్నారు. అట్లాగే ఈ విషయం పైన కల్పన చేయకుండా, కుతూహలం చూపకుండా ఎవరు ఉండడం అనేది అసాధ్యం అని ఇంకొక వ్యక్తి అన్నాడు. ఆయనే జెఫర్సన్. అంటే విట్నీ అనేట ఆయన ఏమన్నాడంటే ఇవన్నీ కూడా చర్చలన్నీ కూడా అనవసరం, దీని గురించి ఎట్లా ఉత్పత్తి అయింది అనేది ఖచ్చితమైనటువంటి సమాచారంగా శాస్త్రీయంగా తెలియదు కాబట్టి అనవసరం అని విట్నీ అన్నాడు. అయితే జెఫర్సన్ అనేటటువంటి వ్యక్తి మాత్రం కల్పనలు చేయకుండా ఎట్లా ఉంటాం, ఎవరి వాదనలు వాళ్ళవి కదా, ఇలాంటి కుతూహలం, ఉత్సాహం అనేది ఉంటుంది కదా అని జెఫర్సన్ మొదలైనటువంటి వారు అభిప్రాయం పడడం జరిగింది. అయితే ఈ పరస్పరమైనటువంటి విరుద్ధ వాదాలు కొన్ని బయలుదేరాయి. వాటిని ఏంటివో అనేది చూద్దాం. దానికంటే ముందుగా అసలు మానవ భాష ప్రారంభమైనటువంటి చాలా కాలానికి కానీ చరిత్ర అనేది మొదలు కాలేదు. చాలా కాలానికి కానీ ఎందరో తత్వశాస్త్రవేత్తలు ఈ భాషోత్పత్తి వాదాలను వినిపించారు. మొట్టమొదటగా ఆడమ్ స్మిత్ అనే తత్వశాస్త్రవేత్త వచ్చేసి తత్వజ్ఞుడు భాషోత్పత్తి వాదాలను సమీకరించాడు. ఈయన రాసినటువంటి వ్యాసం అనేది పండితుల ప్రశంసలు పొందింది. ఇక్కడ అడుగుతారు, భాషోత్పత్తి వాదాలను మొట్టమొదటగా చర్చించిన వారు ఎవరు అంటే ఆడమ్ స్మిత్. దీన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు వాదాల గురించి అంటే విట్నీ. అట్లాగే సపోర్ట్ చేసిన వాళ్ళు వాదాలు సరైనవే అని చెప్పి సపోర్ట్ చేసింది వచ్చేసి ఎవరు అంటే జెఫర్సన్ లాంటి వాళ్ళు. ఆ తర్వాత భాషోత్పత్తి వాదాలు ప్రాచీన కాలం నుంచి ఒకసారి మళ్ళీ కనుక చూసుకుంటే ప్రాచీన కాలం నుంచి ఉన్నాయి. ఉదాహరణకు వచ్చేసి బైబిల్ అనేది బైబిల్ తెలిసిన క్రైస్తవుల మత గ్రంథం. ఆ బైబిల్లో జెనిసిస్ అని చెప్పేసి అంటే ఆదికాండ 11వ అధ్యాయాల విభజన ఉంటుంది. ఆ 11వ అధ్యాయంలో వచ్చేసి ఒక కథ ఉంటుంది. ఆ కథలో ఏంటిదంటే టవర్ ఆఫ్ బేబిల్ అని చెప్పేసి, బాబెల్ గోపురము అని చెప్పేసి తెలుగులో ఒక కథ. ఆ కథలో వచ్చేసి భాషను పుట్టుక గురించి ఉంది అని చెప్పేసి అంటారు. బైబిల్లో ఏ కాండలో వచ్చేసి ఏ అధ్యాయంలో ఉందంటే 11వ అధ్యాయంలో. ఏ కథ అంటే టవర్ ఆఫ్ బేబిల్ అని చెప్పేసి ఒక కథలో ఉన్నది. దీని ప్రకారంగా వచ్చేసి అన్ని భాషలకు కూడా హిబ్రూ భాష అన్ని భాషలకు మూలం అని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఇప్పటికీ కూడా యూరోపియన్లు ఇప్పటికీ కూడా నమ్మడం అనేది జరుగుతుంది. అట్లాగే సమటికస్ అని చెప్పేసి ఒక ఈజిప్ట్ రాజు ఉన్నాడు.
ఇతను ప్రపంచంలో మొట్టమొదటి భాష ఏమై ఉంటుందా అని చెప్పేసి పరిశోధన చేశాడు, ఒక ప్రయోగాలు కూడా చేశాడు. అయితే ఆ ప్రయోగంలో వచ్చేసి ఈయన ఒక పదాన్ని కనుగొన్నాడు. ఆ పదమే బెకస్. ఏంటది? బెకస్. బెకస్ అంటే రొట్టె అని అర్థం. ఈ భాష వచ్చేసి ప్రిజియన్ అని చెప్పేసి ఈ బెకస్ అనే పదం అనేది మొట్టమొదటిది అని చెప్పేసి ఈజిప్ట్ రాజు అనేటాయన సెమటికస్ అనేటాయన కనుక్కుంటే, ఈ పదం దేనికి నుంచి వచ్చిందని అంటే ప్రిజియన్ అనే భాష అని చెప్పేసి కనుక్కున్నది మాత్రం 5వ శతాబ్దంలో హెరోడోటస్ అని చెప్పేసి ఒక కథలో చెప్పాడు అని చెప్పేసి చెప్తున్నాడు ఈయన. ఇంకా ఆ తర్వాత అంశాలు కనుక చూసుకుంటే, అలన్ గార్డెన్ అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు. వీరు కోతుల మీద అనేకమైనటువంటి పరిశోధనలు చేశారు. కోతుల భాషలో కేవలం 1-2 భాషలే కాదు, 3 నుంచి 50 వరకు శబ్దాలు చేస్తాడట, 1-2 శబ్దాలే కాదు అని చెప్పాడు. అట్లాగనే ఇతను ఇంకొక ప్రయోగం కూడా చేశాడు. చింపాంజీలకు చదువు చెప్పి 130 దాకా మాటలు నేర్పాడట, 130 మాటలు నేర్పాడట. ఆ తర్వాత వానరుల ఉచ్చర అవయవాలు మానవ ధ్వనులు ఉచ్చరించడానికి సమర్థమైనట్టుగా, అంటే మనుషుల లెక్కనే వానరులు కోతులకు కూడా ఆ అవయవాలు అనేవి మాట్లాడడానికి అనువుగా ఉన్నాయి అని చెప్పేసి ఊటనేటాయన చెప్పడం అనేది జరిగింది. తర్వాత కెలగ్ అనే దంపతులు వచ్చేసి, ఇది ఇంపార్టెంట్, ఇది మీకు పెడగాగిలో కూడా వస్తుంది. కెలగ్ అనే దంపతులు 1933లో ఒక రచన చేశారు. అది వచ్చేసి ది ఏప్ అండ్ ది చైల్డ్ అని, చింపాంజీల పైన పరిశోధన జరిగింది. ఈ కెలగ్ అనే దంపతులు ఏం చేశారంటే, అప్పుడే పుట్టినటువంటి నవజాత శిశువు కానించి అప్పుడే ఉండేటువంటి చింపాంజీని రెండింటిని కూడా పెంచి ఒకే సమయంలో ఒకే రకమైనటువంటి పెంచితే అవి ఎట్లా భాషను నేర్చుకున్నాయా అని చెప్పేసి ప్రయోగాలు చేశారు. అయితే ఇక్కడ చిత్రం ఏంటంటే, చింపాంజీ భాషను నేర్చుకోవడం పక్క పెడితే, అసలు ఉండేటువంటి ఈ చిన్నపిల్లవాడు ఎవరైతే పెరిగి పెద్ద ఎత్తున్నాడో అతను మానవుల యొక్క భాషను మర్చిపోవడం అనేది జరిగింది. అతడు చాలా వరకు కూడా మానవుల భాష మర్చిపోతున్నాడు. అందుకని ఆ ప్రయోగాన్ని ఆపి చేయడం అనేది జరిగింది. చింపాంజీల పైన ప్రయోగం చేసింది ఎవరంటే ఈయన కెలగ్ దంపతులు. ది ఏప్ అండ్ ది చైల్డ్ అనే ఒక పుస్తకాన్ని రచించారు. తర్వాత కాథరిన్ సేని అని చెప్పేసి ఒక ఆమె ఉన్నది. ఈమె వచ్చేసి ఏనుగుల రహస్య భాషను కనుగొన్నది. ఏనుగుల రహస్య భాషను వచ్చేసి ఆల్ట్రాసెనెటిక్ ఎలక్ట్రానిక్ పరికరాలతో సాయంతో కనిపెట్టినటువంటి పరిశోధకురాలు. అట్లాగే గబ్బిలాలు చేసేటువంటి ధ్వనుల ఫ్రీక్వెన్సీ ఎంత ఉన్నది అని చెప్పేసి కనిపెట్టింది. ఆమె 20 నుంచి 20,000 దాకా ఉంటుంది అని చెప్పేసి ఫ్రీక్వెన్సీ ఉంటుందని కనిపెట్టింది. ఇక భాషోత్పత్తివాదాలను కనుక చూస్తే, భాషోత్పత్తివాదాలు మొట్టమొదటగా దైవదత్తవాదము, తర్వాత బోబోవాదము, ఇంకా దీనికి వేరు పేర్లు కూడా ఉన్నాయి, అవి చెప్తాను. తర్వాత డింగ్ డాంగ్ వాదము, తర్వాత పూపు వాదము, తర్వాత ఏహోహోవాదము, ధాతువాదము, మ్యూజికల్ వాదము, తర్వాత క్రమపరిమాణ వికాస సిద్ధాంతము, సంపాదనవాదము, సంవాదము అని చెప్పేసి ఇట్లా చాలా రకాలుగా ఉన్నాయి. స్వతసిద్ధవాదము అని చెప్పేసి దాదాపు 12 వాదాలు ఉన్నాయి. ఆ 12 వాదాల గురించి కనుక ఒక్కొక్కటి వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటగా దైవదత్తవాదం అనే దాని గురించి తెలుసుకుందాం. పేరులోనే ఉంది దైవదత్తం అని. భాష అనేది భగవంతుడు ప్రసాదించినటువంటి ఒక వరం అని ప్రాచీనుల అభిప్రాయం. ఏ భాషను కూడా మనిషి నిర్మించలేదు, భగవంతుడే కల్పించి మానవుడికి ప్రసాదించాడని నమ్ముతున్నారు. అట్లా చెప్పినట్లే భారతీయులు సంస్కృత భాషను అమర భాషగా చెప్పారు. అమర భాష అంటే అమరులు అంటే దేవతల భాషగా చెప్పడం అనేది జరిగింది. మహమ్మదీయులది వచ్చేసి అరబ్బీ భాషను దేవ భాషగా చెప్తారు. అట్లాగే క్రైస్తవులు హిబ్రూ భాషను దేవత భాషగా చెప్తారు. మీకు క్రైస్తవ మతంలో వచ్చేసి ఆడెన్ అండ్ ఈవ్ అనే ఒక కథ ఉంటుంది. ఆ కథలో భాగంగా ఈడెన్ అనేటాయన వచ్చేసి ఈడెన్ తోటలో భగవంతుడు స్వీడిష్ భాషను మాట్లాడేవాడట. అట్లాగే ఆదాము ఈవు అని చెప్పేసి కథలు మీకు గుర్తుండే ఉంటుంది. ప్రపంచంలో మొట్టమొదటగా ఆదాము అండ్ ఈవ్ అనేటోళ్ళు 2 పురుషులు స్త్రీ పుడతారు. ఆ తర్వాత అక్కడ అడవిలో ఒక పాము ఉంటుంది. అట్లాగనే వచ్చేసి ఒక యాపిల్ పండు ఉంటుంది, ఒక పండు ఉంటుంది. ఆ పండును తినవద్దు అని చెప్పేసి భగవంతుడు చెప్తారు. కానీ అక్కడ ఉండేటువంటి పాము మాత్రం ఇది తింటేనే మీకు జ్ఞానం వస్తుంది అని చెప్పేసి చెప్పడం, ఆ పాము మాటలు నమ్మి అది తినడం, తర్వాత వచ్చేసి దేవుడి శాపానికి గురి కావడం, ఇదంతా కూడా ఆడమ్ అండ్ ఈవ్ కథలో ఉంటుంది.
వీళ్ళు ఉండేటువంటి తోట వచ్చేసి ఈడెన్ తోటట. ఈడెన్ తోటలో భగవంతుడు స్వీడన్ భాషను మాట్లాడేవాడట. అట్లాగే ఆదాం అని చెప్పుకున్నాక ఆదాం అండ్ ఈవ్, ఆదాం అనేట ఆయన డేనిష్ భాషను, పాము వచ్చేసి ఫ్రెంచి భాషను మాట్లాడారని ఒక స్వీడన్ శాస్త్రవేత్త నిర్ణయించాడు. ఆ తర్వాత చూడండి, ఇలాంటి వాటిని బట్టి భగవంతుడే మానవునికి భాషను ప్రసాదించాడనే విశ్వాసం బలీయంగా ఉంది. అట్లాగే దేవతలు వాగ్దేవిని సృష్టించారు. వాగ్దేవి అంటే వాక్కుకు దేవత. ఎవరు? సరస్వతీదేవి. దేవి వాంఛామ జనతాంత దేవి అని చెప్పేసి ఋగ్వేదంలో ఉన్నది. తర్వాత భగవద్గీతలో కావచ్చు, ఇంకో సాంప్రదాయాల్లో కావచ్చు, హైందవ సాంప్రదాయాల్లో కావచ్చు, భాషకు అధిదేవత సరస్వతీ మాత. తర్వాత సంస్కృతం దేవతలు మాట్లాడే భాష అని చెప్పేసి చెప్పారు. మొత్తంగా వచ్చేసి ఈ భగవద్దత్తవాదానికే దేవప్రసాదవాదము అని, అలౌకికవాదము అని చెప్పేసి మరొక పేర్లు కూడా ఉన్నాయి. దేవదత్తవాదము, అలౌకికవాదము అని చెప్పేసి భగవద్దత్తవాదము అని. అంటే భాషా విధానాన్ని బట్టి మానవ జాతికి లభ్యమైనటువంటి పద్ధతిని గురించి ఇంచుమించు అందరూ ఒకే విధంగా దేవతలు ప్రసాదించారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంతకుముందు చెప్పుకున్నాక ఆదాము ఏ వస్తువులను ఏ పేర్లతో పిలిచాడో ఆ వస్తువులకు ఆ పేర్లే భగవంతుడు అనుగ్రహించాడని బైబిల్లో జెనసిస్ అనే ఒక విభాగంలో ఉంది. జెనసిస్ అనే అధ్యాయంలో ఆదాము అనేటైన ఏ వస్తువులు ఏ పేర్లతో పిలిచాడో ఆ వస్తువులకి ఆ పేర్లనే భగవంతుడు అనుగ్రహించాడు అని చెప్పేసి ఉన్నది. వస్తువులను సృష్టించిన భగవంతుడే పేర్లను కూడా సృష్టించాడు అని చెప్పేసి ఒక నమ్మకం ఉంటుంది. వస్తువులకు వాని వాచకాలైన పేర్లకు నిశ్చితమైనటువంటి సంబంధం కలదని ఈ వాదనల యొక్క సారాంశం. ఇక ఈ భగవద్దత్తవాదం బాగానే ఉన్నది. మరి ఈ దీంట్లో ఉండేటువంటి లోపం, ప్రతి దాంట్లో కూడా లోపం ఉన్నది. ఒక లోపం ఏంటిది అనేది కనుక చూస్తే, మానవ సమాజ సంబంధాలు కనుక లేకపోతే మనిషికి భాష అలవడదు. భగవద్దత్తవాదమే అయితే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా చింపాంజీలు అని చెప్పేసి, ఆ చింపాంజీని తర్వాత మనిషిని పక్కపక్కన కూర్చోబెడితే మనిషి నేర్చుకోలేదు భాషను. అంటే నిజంగా భగవద్దత్తవాదం అయి ఉంటే మనిషి మానవ సంబంధమే కనుక ఉండుంటే భాషను నేర్చుకునేవాడు కదా. కాబట్టి భగవంతుడే ఇచ్చాడనేది సత్యానికి దూరమైనది. తర్వాత ఈ వాదాన్ని ప్రతిపించిన వారు మాత్రం దేవుడే ఇచ్చాడు అని చెప్పేసి నమ్మారు. ఇది 100కి 100 తప్పు. ఇది మూఢనమ్మకానికి నిదర్శనం. సృష్టిలో ప్రతి అంశం కూడా పరిణామకారి, అంటే మారుతూనే ఉంటుంది. ఈ వాదం పైన, నమ్మకం పైన, భ్రమ పైన కాలుకొని నిలిచిందే తర్కానికి నిలపదని, అంటే ఒకవేళ ఎవరైతే ఒప్పుకుంటున్నారో ఇది తర్కానికి నిలబడదని స్పష్టంగా చెప్పవచ్చు. ఆ తర్వాత వాదం బోబోవాదం. ఈ బోబోవాదం అంటే ఏంటి, దాని లోపాలు ఏంటివని చూద్దాం. భాష అనేది బోబోవాదం అనగానే, అనగానే ఏ జంతువు అంటే కుక్క. అట్లాగే చూడండి, దీంట్లో కనుక చూస్తే భాష అనేది అనుకరణకు కారణంగా పుట్టిందని చెప్పేసి ఈ వాదన ప్రతిపాదన నమ్ముతారు. ఈ వాదాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి లిబ్నేజ్. ఎవరు? లిబ్నేజ్ అనే శాస్త్రవేత్త. దీన్ని అనోటోపిమియా అని చెప్పేసి అంటారు. ఏమంటారు? అనోటోపిమియా అంటారు. ఆదిమ మానవుడు పశుపక్షాదుల అరుపుని అనుసరించి వాటికి పేరు పెట్టారని చెప్పేసి వీరి వాదన. అంటే కుక్క ఉన్నది బోబో అంటుంది కాబట్టి దాన్ని కుక్క అని చెప్పేసి అన్నారు. కోయిల ఉన్నది కాకా అంటుంది కాబట్టి కోయిల అని, కాకిని కాకా అంటుంది కాబట్టి కాకి అని. ఇట్లా అరుపులను బట్టి అన్నారు అని బోబోవాదం అన్నారు. అంటే కూకు అనడం చేత కోయిల అని, కాకా అనడం చేత కాకి అని, బేబే అనడం చేత బెకమును, బెకం అంటే కప్ప, మేమే అనడం చేత మేక అని, తర్వాత వ్యవహారం కలిగిందని అభిప్రాయం. ప్రకృతిలోని శబ్దాలకు పశుపక్షాదులు చేసే శబ్దాన్ని అనుకరించడం ఆధారంగా భాషలు ఏర్పడ్డాయి అని చెప్పేసి అన్నారు. ఈ వాదానికే మరొక పేరు ధ్వనానుకరణ వాదం. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇప్పుడు అవి అరుపుల ద్వారా చేసే ధ్వనుల ద్వారా పుట్టింది కాబట్టి ధ్వనానుకరణ వాదము అని చెప్పేసి పేరు. ధ్వనానుకరణ భాషోత్పత్తికి కారణమని చెప్పలేం, కానీ భాషోత్పత్తివాదంలో ధ్వనానుకరణ ఒక అంశంగా చెప్పవచ్చు. ఇక దీంట్లో ఉండేటువంటి లోపం ఏంది అంటే, జాతికి లభ్యమైనటువంటి పద్ధతిని గురించి ఆవు అంబా అంటది, అట్లాగే పిల్లి మియాం మియాం అంటది, ఏనుగు గీంకరిస్తుంది, తుమ్మద జూమ్ అంటది, పాము బూస కొడుతుంది. మళ్ళీ మనకు తెలుగులో కొన్ని ప్రత్యేక పదాలు ఉన్నాయి. చురచుర, బగబగ, గనగన, గిరగిర, ఇట్లాంటి వెలవెలవోవు. ఇవన్నీ కూడా ధ్వనానుకరణ భాషలు ప్రతి భాషలో కూడా ఉన్నాయి. తెలుగే కాదు, ఇంగ్లీషు, హిందీ అన్నిట్లలో కూడా ఉన్నాయి. కాబట్టి అన్ని భాషల్లో కూడా ఉన్నాయి కాబట్టి అన్ని భాషల్లో కూడా ఒకే విధమైన ఉంటే ఇది శాస్త్రీయంగా కరెక్ట్ అవుతుండే. కానీ
శాస్త్రీయంగా ఇది వాదం అనేది తప్పు అని చెప్పేసి తెలిపోయింది. అంటే అన్ని వివిధ భాషల్లో ధ్వనానుకరణ భాషలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఈ ధ్వనానుకరణ అనే భాషోత్పత్తికి కారణమని చెప్పడం సర్వతా సమంజసం కాదు. ఈ లోపాన్ని మొట్టమొదటగా గుర్తించిన వాడు మ్యాక్స్ ముల్లర్. అందుకనే ఈయన విక్రింతగా బోబోవాదము అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. అదే స్థిరపడింది. ఈ బోబోవాదానికి చూడండి, ధ్వనానుకరణవాదంతో పాటుగా వచ్చేసి అనుకరణవాదము అట్లాగే బోబోవాదము అన్నది మరొకసారి కనుక చూస్తే లిబ్నిజ్ అనేటైన ప్రతిపాదించాడు. మ్యాక్స్ ముల్లర్ అనేటైన వ్యంగ్యంగా బోబోవాదం అన్నాడు. తర్వాత భాష ఎలా పుట్టిందనే విషయంలో మొట్టమొదట వచ్చినటువంటి సిద్ధాంతం ఏది అంటే ఇది బోబోవాదము. అట్లాగనే వచ్చేసి ప్రాంతీయ వైవిధ్యం లేకపోవడం చేత పశుపక్షాదుల కంఠధ్వనిని భాషగా అంగీకరించలేము అనేది దీనిలో ఉండేటువంటి లోపం. అట్లాగే దీన్ని ఇంకా కనుక చెప్పుకుంటే ఇదే ఒకవేళ నిజంగా అనుకుంటే సృష్టిలో దీనిలో లోపం కనుక మరొకసారి చూస్తే చూడండి, సృష్టిలో ప్రతి ఉన్న వస్తువు అంతా కూడా ధ్వనిపూర్వకమైంది కాదు. ఉదాహరణకు గోడ, ఇల్లు, కర్ర, నేల ఇలా ఎన్నో శబ్దాలకు ధ్వనితో సంబంధం లేదు. మరి ఈ పదాలు ఎట్లా ఏర్పడ్డాయి? అరుపుల వల్ల ఏర్పడ్డాయి అనుకుంటే సరే, అరుపుల వల్ల ఏర్పడ్డాయి. కానీ ఇట్లాంటి వస్తువులు, ఇట్లాంటి శబ్దాలు గోడ, ఇల్లు, కర్ర, నేల వీటికి శబ్దంతో సంబంధం లేదు కదా. కాబట్టి ఇది తప్పు అని చెప్పేసి ఇంకొకటి ఏంటిదంటే సృష్టిలో ఉండేటువంటి ధ్వనులు వచ్చేసి అందరికీ ఒకే రకంగా వినిపించకపోవచ్చు. ఉదాహరణకు కోడి ఉన్నది, కొందరికి కుక్కరోకు అంటది కదా, అట్లాగా కోడి కూత వచ్చేసి మరొకరికి వచ్చేసి చిచితిచి అని చెప్పేసి అనేది వినిపించవచ్చు. ఇట్లా ఒక్కొక్కరికి వినేదాని ప్రకారం కూడా మారడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇట్లా ధ్వనానుకరణవాదం అనేది తప్పు. తర్వాత డింగ్ డాంగ్ వాదము అని మూడో వాదం. ఈ డింగ్ డాంగ్ వాదానికి వచ్చేసి పాంథజెనెటిక్ థియరీ అని చెప్పేసి అంటారు. జెనెటిక్ థియరీ అని. దీన్ని మ్యాక్స్ ముల్లర్ అనేటైన దాన్ని ఖండించి, బోబోవాదాన్ని ఖండించి డింగ్ డాంగ్ వాదము అని చెప్పేసి చెప్పాడు. ఇతడు ధ్వనికి అర్థానికి అజ్ఞాతమైనటువంటి సంబంధం ఉంది అన్నాడు. ధ్వనికి అర్థానికి మ్యాక్స్ ముల్లర్ డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించాడు. మానవుని మనసు మీద బయట వాటి వల్ల ఏర్పడ్డ అభిప్రాయం వల్ల భాష ఏర్పడ్డది అని చెప్పేసి అన్నాడు. అంటే ముఖ్యమైన ధ్వనుల ద్వారా భాష ఏర్పడుతుంది అని చెప్పేసి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అయితే దీంట్లో కూడా లోపం ఏంటంటే డింగ్ డాంగ్ వాదం కూడా విమర్శకు గురైంది. ఈ వాదం శాస్త్రీయంగా సమ్మతి కాదు అని చెప్పేసి, శాస్త్రీయ సిద్ధాంతంగా నిలిచే అంతటి శక్తివంతం కాదు. కవితా హృదయం గల వారికి ఏ శబ్దమైనా విశిష్టంగానే అవుపిస్తుంది. ధ్వని వల్లనే వచ్చేసి అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క పదం ఒక్కొక్కరికి కవితాత్మకంగా వింటే ప్రత్యేకతతో కూడుకున్నది. కాబట్టి ఈ వాదం కూడా తప్పు అని చెప్పేసి చెప్పాడు. అందుకనే ఈయన కూడా ఏమన్నాడంటే మ్యాక్స్ ముల్లర్ స్వయంగా ఈయన ప్రతిపాదించిన దాన్ని నిదాన సిద్ధాంతము అని చెప్పేసి అన్నారు. ఏమన్నారు? నిదాన సిద్ధాంతము అని దీనికి మరొక పేరు కూడా పెట్టారు. ప్రకృతిలో ఉండే ప్రతి వస్తువుల్లోనూ అంతర్గతంగా ఒక విధమైనటువంటి లయం ఉంటుంది అని చెప్పినటువంటి సిద్ధాంతం ఏది అంటే డింగ్ డాంగ్ సిద్ధాంతం. తర్వాత మనుషుల్లోని ఆయా వస్తువులు మనసుల్లో ఒక రకమైన సంచలనాన్ని కలుగజేసే శక్తిని పొందుతూ ఉంటాయి. మనుషుడు ఆ సంచలనానికి అనుగుణంగా సంకేతాలను కల్పించుకొని ఆ వస్తువులు కల్పించుకుంటాడు. అంటే జడమైన చైతన్యరహితమైన రాతి బండలో కూడా ప్రకంపనలు ఉంటాయని మనం నమ్మాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అప్పుడే ఈ సిద్ధాంతానికి సార్థకత. కానీ గంట మోగితే దానిలోని ప్రకంపనాలు మనిషిలో కూడా డింగ్ డాంగ్ అనే సంకేతాలను సృష్టించవచ్చు. గిన్నె మెరుస్తుంటే చూసేవాడికి తలతల అనే సంకేతాన్ని, ప్రకంపనాల్ని మనసులో కలిగిస్తుంది అని చెప్పగలమా? చెప్పలేం. కనకన, గనగన, బగబగ, దరదవ ఇట్లాంటి ధ్వనులు ఉండే చోట కూడా ఈ సిద్ధాంతం అనేది వర్తించలేదు. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని పూర్తి స్థాయిలో తప్పు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. డింగ్ డాంగ్ వాదాన్ని మరొకసారి చూస్తే మ్యాక్స్ ముల్లర్ ప్రతిపాదించాడు. దీనికి ప్రకంపన వాదము అని మరొక పేరుంది, నిదాన సిద్ధాంతము అని ఇంకొక పేరు ఉన్నది. ధ్వనికి అర్థానికి అజ్ఞాత అనురూపమైనటువంటి సంబంధం ఉంది అని చెప్పినటువంటి సిద్ధాంతం ఏది, వాదం ఏది అంటే డింగ్ డాంగ్ వాదము. ప్రకృతి అంతా లయాత్మకమని, ప్రతి పదార్థం నుంచి ప్రకంపనాలు కలిగి ఉంటుంది అని చెప్పేసి చెప్పిన సిద్ధాంతం ఏది అంటే డింగ్ డాంగ్ వాదము. హృదయంలో ధ్వనించే వాగ్రూపాలే భాష అని చెప్పినటువంటి సిద్ధాంతం ఏది అంటే డింగ్ డాంగ్ వాదము. అట్లాగే గుసగుస, వంకర టింకర, గనగన వంటి అనురూపమైనటువంటి శబ్దాల వల్ల భాష ఏర్పడింది అని చెప్పినటువంటి వాదం ఏది అంటే డింగ్ డాంగ్ వాదము. అంటే అనురూపమైనటువంటి శబ్దజాలం ఏర్పడి భాష రూపొందింది అని చెప్పినటువంటిది ప్రకంపన వాదము లేదా డింగ్ డాంగ్ వాదం. ఇక ఆ తర్వాత పూపు వాదం అని చెప్పేసి చూద్దాం.
దీంట్లో ఏమున్నది అనుకుంటే దీన్నే ఆశ్చర్యవాదము అని చెప్పేసి అంటారు. ఆశ్చర్యవాదము, ది ఇంటర్జెక్షనల్ థియరీ అని చెప్పేసి మరొక పేరు ఉన్నది. ఇది మానవ మనస్తత్వ విశ్లేషణ మీద ఆధారపడినటువంటి సిద్ధాంతం. సృష్టిలో ఒక్కో వస్తువుకు, ఒక్కొక్క భావానికి, ఒక్కొక్క ధ్వనికి అన్ని వేళలా వివరించడానికి వీల్లేని సంబంధం ఉంటుందని, అంటే అన్ని వేళలా కూడా వివరించడానికి వీల్లేని సంబంధం ఉంటుంది. ఆ ధ్వని ఆయా వస్తువుల సంకేతాలు ఏర్పడ్డప్పుడు భాషలో ప్రాధాన్యం వహిస్తుందని ఈ సిద్ధాంత సారాంశం. ఉదాహరణ కనుక మనం చూస్తే ఈ సిద్ధాంతం అర్థం చేసుకోవాలంటే, చకార ధ్వనికి చెడ్డతనానికి చ అంటాం కదా, చెడ్డతనానికి చి అనేదానికి చెడ్డతనానికి తెలుగులో సంబంధం ఉందని చెప్పుకోవచ్చు. చెడ్డ, చేటు, చెడు, చేట, చీ, చా, చీ ఇట్లాంటి ఉత్పత్తి పదాలకి ఇదే కారణం, అంటే మనుషుల యొక్క భావాలే కారణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా బకారం అనేది ధ్వనికి గోళాకార వస్తువులకు సంబంధం ఉంది అని చెప్పేసి చెప్పారు. ఆ ధ్వనిని ఉచ్చరించేటప్పుడు, బకారాన్ని ఉచ్చరించేటప్పుడు పెదవులు రెండిటిని కూడా వలయాకారంలో అతికి బుగ్గల్ని కొద్దిగా బూరిల్లేటట్లు గాలిని విస్ఫోటంగా చేయాల్సి వస్తుంది. భా అని పలకండి అంటే పెదవులు రెండు కూడా రౌండ్గా ఉంటాయి, వలయాకారంలో రౌండ్గా ఉండి అప్పుడు చెప్తాం. ఇట్లా తప్పుడు బుగ్గలు పెదవులు పొందినటువంటి ఆకారాన్ని పోలి గుండ్రంగా బూరెళ్ళేటట్టు వస్తువులు ఆ ధ్వనికి సంకేతంగా చెప్పడం యుక్తి సహజమైనటువంటి విషయం. బుట్ట, బూరె, బుంగు, బంతి, బుడ్డి, తర్వాత బుడగ, బోలే, బోడి వంటి తెలుగు పదాలే కాక బాస్కెట్, బాల్, బౌల్, బండిల్ వంటి ఆంగ్ల పదాలు కూడా ఈ పద్ధతి వల్ల ఉత్పన్నమయ్యాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ అంశాన్ని వివరించిన వ్యక్తి వచ్చేసి, ఏ అంశాన్ని, ఆశ్చర్యవాదాన్ని, పూపువాదాన్ని వివరించినటువంటి వ్యక్తి జార్జ్ విల్లీస్. ఏం పేరు? జార్జ్ విల్లీస్. అయితే చూడండి, అమాయకులు, నిష్కపటులు అయిన పసిపిల్లలు కేరింతలు కొడుతూ చేసే గేలి ఉంటుందిగా, గే అనే ధ్వని నుంచి గుడ్, గాడ్ అనే పదాలు ఉద్భవించాయి అని చెప్పేసి ఈయన సిద్ధాంతం. నిశ్శబ్దాన్ని సూచిస్తూ పెదవులు బిగించడం వల్ల వచ్చే మకార ధ్వని, ఇష్ అంటాం కదా, మకార ధ్వని వల్ల మిస్టరీ, మేమ్ వంటి సంకేతాలకు జయించడానికి కారణమైంది అని చెప్పి వివరించినటువంటిది ఆశ్చర్యవాదం. సంస్కృతంలోని మూక శబ్దం తెలుగులో మూగ శబ్దం అయ్యి ఈ వాదం చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆశ్చర్యాన్నో కోపాన్నో ఏర్పడేటువంటి సంకేతాల వల్ల కూడా ఫకార ధ్వని వినిపిస్తుంది. కాబట్టి ఫైర్, ఫ్రెండ్, ఫూల్, ఎఫ్ ఇట్లాంటి ధ్వనుల వల్లనే ఇవి ఒక రకంగా జీవించాయి అని చెప్పేసి విల్లీస్ భావించడం చేత దీనికి పూపువాదం అని చెప్పేసి పేరు స్థిరపడిపోయింది. ఈ పూపువాదానికే వచ్చేసి చాలా వాదాలు ఉన్నాయి చూడండి, దీనికి చాలా పేర్లు ఉన్నాయి. సాంకేతిక వాదం అనే ఒక పేరుంది, పుల్వాదం అని, టచ్ వాదం అని, తర్వాత వచ్చేసి వివక్షా ప్రేరణవాదం అని చెప్పేసి ఉన్నది. దీనిని కొండిగల్ అనేట ఆయన ప్రతిపాదించాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇంతకుముందు విల్లీస్ అని ఉన్నది, దీంట్లో ఒకసారి చెక్ చేయండి. విల్లీసా కొండిగల అనేది కొండిగల్ ప్రతిపాదించాడు అని చెప్పేసి ఉన్నది ఒక పుస్తకంలో. సంకేతాలే భాషకు మూలము అని చెప్పేసి చెప్పినటువంటిది ఈ పూపువాదము. అట్లాగే మానవుడు నొప్పి, భయం, ఆశ్చర్యం వంటి మనోభావాలకు అనుగుణంగా చేసే ధ్వనుల వల్ల భాష ఏర్పడింది అనేది పూపువాదం. ధ్వనులు, సంకేతాల వల్ల భాష ఉద్భవించిందని ఈ వాదం యొక్క సారాంశం. ఇక ఆ తర్వాత వాదం ఏ హే హో వాదం. పడవలు నడిపే వారించి కనుక చూస్తే మనం, వాళ్ళు హైలెస్సు అని చెప్పేసి ఏదో ఒక శబ్దాన్ని ఉచ్చరిస్తారు, హే హో హో అని. ఇట్లాంటి వాటి వల్ల ఏ హే హో వాదం అనేది వచ్చింది. ఈ సిద్ధాంతాన్ని కూడా భాషా శాస్త్రజ్ఞులు పూర్తి స్థాయిలో అంగీకరించలేదు. దీన్నే మ్యూజికల్ థియరీ అని చెప్పేసి అంటారు. అంటే మ్యూజికల్ ఎట్లయితే దీంట్లో కూడా లోపం ఉన్నది, అంటే వాళ్ళు పడవ ప్రయాణం చేసుకుంటూ ఐలెస్సు అని పాటలు పాడుకుంటుంటారు కదా, అందుకని మ్యూజికల్ థియరీ. దీనిలో లోపం ఏంటంటే ఇతర వాదాల వల్ల దీంట్లో కూడా లోపం ఉంది, అర్థహీనమైంది. ఉదాహరణకు ఐలెస్సో ఇట్లాంటి వాటి పదాలకు అసలు మీనింగ్ అనేది లేదు, అర్థవంతమైనటువంటి మీనింగ్ లేదు. ఇలా అర్థహీనమైనటువంటి ధ్వనులే అర్థవంతమైనటువంటి భాషకు మూలం అని చెప్పడం మంచి పద్ధతి కాదు. అంతేకాక ఇలాంటి ధ్వనులు ఏ భాషలోనైనా చాలా తక్కువగా ఉంటాయి. తర్వాత ఈ వాదం కూడా మొత్తంగా వచ్చేసి సత్యసమ్మతంగా లేదు అని కొట్టేశారు. దీన్ని 19వ శతాబ్దానికి చెందినటువంటి నోర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు. దీంట్లో ముఖ్యంగా చూడండి, రాతిని పెళ్ళగించేటప్పుడు కానీ, తర్వాత చెట్టును కొట్టేటప్పుడు కానీ, మనుషుల గుంపు చేసే శ్రమ వల్ల కానీ భాష ఉద్భవిస్తుంది అని చెప్పేసి ఈ సిద్ధాంతం అనేది చెప్పింది.
ఏకైక సిద్ధాంతం. ఇది కూడా తప్పు అని చెప్పేసి. ఇంకా కష్టమైనటువంటి పనులు చేసేటప్పుడు మనం అసంకల్పితంగా కొన్ని ధ్వనులను చేస్తామనేది ఈ అనుభవ సిద్ధమైనటువంటి ఈ విషయం. శ్రమ కలిగినప్పుడు ఊపిరి లోపలికి పీల్చుకొని నాదతంత్రుల వల్ల కంఠం బయటికి పీల్చేటప్పుడు స్పర్శ వర్గాలతో పాటు అచ్చులు కూడా వెలువడతాయి. ఉదాహరణకు ఇటువంటి ధ్వనులు చూడండి, హిన్ను, రెస్టు, లిస్టు మొదలైన పదాలు ఇట్లాగే ఏర్పడ్డాయి అని చెప్పేసి ఈ సిద్ధాంతం చెప్తుంది. ఈ సిద్ధాంతంలో 2 ముఖ్యమైనటువంటి భాషా లక్షణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి భాషా సామూహిక ప్రయత్న సాధనం అని. అంటే ఏ భాషనైనా కానీ ప్రయత్నం చేస్తే సాధ్యమవుతుంది అని చెప్పినటువంటి సిద్ధాంతం ఏదంటే ఏకైక సిద్ధాంతం. ఇంకోటి వచ్చేసి విధిపూర్వకం అని చెప్పేసి చెప్పింది. ఈ 2 సిద్ధాంతాలు కూడా దీంట్లో ఉన్నాయి. మానవుడు పుట్టడానికి పూర్వం, పుట్టకంటే పూర్వం సంఘజీవి కాని కారణంగా ఈ సిద్ధాంతం అనేది వర్తించడు. ఎందుకంటే చూడండి, ఇవన్నీ కూడా పనులతో చేసేటప్పుడు కష్టపడి పని చేస్తేనే చేయడం వల్ల కొన్ని పదాలు ఏర్పడతాయి, ఐలిసో అనే పదాలు. ఇవన్నీ కూడా అట్లనే భాష ఏర్పడింది అనుకుంటే మరి చిన్నపిల్లవాళ్ళు ఎట్లాంటి పని కూడా చేయరు కదా. ఎట్లాంటి పని చేయకుండా కానీ వాళ్ళకు మాటలు ఎట్లా వస్తున్నాయి? కాబట్టి ఇది సిద్ధాంతం సరికాదు అని చెప్పేసి కొట్టివేయడం అనేది జరిగింది. తర్వాత ఏఎస్ డైమండ్ అని ఒక అతను ఉన్నాడు. విధిపూర్వక భాషావిర్భావ సమయంలో ప్రయోగించబడేదని, ఇవి కొట్టు, పగలగొట్టు, నరుకు మొదలైన వాక్యరీతిలో ఉండేవని భావించాడు. ఈయన కూడా ఇంకొక ఆయన కూడా ఉండు, నోరితో పాటుగా వచ్చేసి డైమండ్ అనేట ఆయన. ఈ డైమండ్ అనేట కూడా వచ్చేసి భాషా ఆవిర్భావం సమయంలో విధిపూర్వక వాక్యాలు అంటే విధిని అనుసరించి, భగవద్దత్తవాదంలాగా విధిని అనుసరించి కొన్ని పదాలు పుట్టాయి అని చెప్పాడు. వేటాడేటప్పుడు, చెట్లను కొట్టేటప్పుడు, పనిముట్ల తయారు చేసుకునేటప్పుడు మానవులకు పరస్పరం సహకారం వల్ల అవసరమవుతుంది. వీటి వల్ల శ్రమ వల్ల పుట్టింది భాష అని చెప్పింది. చివరిగా ఒకసారి చూసుకుంటే దీనికి ఏకీకవాదానికి మస్కులర్ థియరీ అని చెప్పేసి పేరు. దీన్ని నార్వే నోరి అనేటాన్ని ప్రతిపాదించాడు. తర్వాత పడవలు నడిపేటప్పుడు కావచ్చు, తర్వాత శ్రమించేటప్పుడు కావచ్చు, ఇదంతా కూడా ఈ వాదం వచ్చిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ధాతువాదం, దీన్నే రూట్ థియరీ అని చెప్పేసి అంటారు. ఈ ధాతువాదం విషయంకి వస్తే ధాతువుల నుంచి భాష పుట్టిందని కొందరు భావన. ఈ వాదాన్నే ధాతువాదం అంటారు. ధాతువాదాల్లో ధాతువాదాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి యస్కాచార్యుడు. మీరు మొట్టమొదటిగా చూడండి, ధాతువులు అంటే ఏంటిది అని తెలుసుకోవాలి. ఒక పదంలో అర్థవంతమైనటువంటి కనిష్ట శబ్దాన్ని ధాతువు అంటారు. అంటే ఏ పదమైనా కావచ్చు, ఏ పదంలో ఇప్పుడు చెలుకలు, తర్వాత ఎలుకలు, వీటిలో ఏదైనటువంటి గల్ అనే పదాలు వస్తాయి అనుచిత విభాగంలో. అర్థమైనటువంటి పదాంశం అన్నట్టు మొత్తం మీద అర్థమైన పదంలో అర్థవంతమైనటువంటి కనిష్ట శబ్దాన్ని ధాతువు అంటారు. ఈ వాదాన్ని ప్రతిపాదించిన వారు ఆ పదంలోని ప్రధానార్థం ఈ ధాతువులోనే ఉంటుందని అభిప్రాయపడడం జరిగింది. దీనిని క్రీస్తు శకం 5వ శతాబ్దానికి చెందినటువంటి యాస్కుడు ధాతువులు భాషకు మూలం అని చెప్పేశాడు. ఈ వాదాన్ని సమర్థించినటువంటి వ్యక్తి కాత్యాయనుడు. ఎవరు? కాత్యాయనుడు. అయితే ఇదంతా కూడా బాగానే ఉంది. అయితే ధాతువులు అంటే ఏంది? నామరూపాల అంటే పేర్ల లేకపోతే క్రియల అనే వాదం, పనుల అనే వాదం బయలుదేరింది. ఆ తర్వాత గ్యారాదులు నామబోధకాలకు ధాతువులుగా ఉన్నాయని కొందరు వాదించారంటే, కొందరు వచ్చేసి నామబోధకాలుగా ఉన్నాయి ఇవి అన్నీ కూడా వాదించారు. శకటాయను అనేటాయన కూడా ఏమన్నాడంటే ధాతువులన్నీ కూడా క్రియాబోధకాలు అని చెప్పేసి, గ్యారాదులు అనేటాయన ఒక అట్లాంటి ఋషులు, భాషా శాస్త్రవేత్తలు నామబోధకాలుగా ఉన్నాయి ధాతువులు అన్నారు. శకటాయనులు మాత్రం వచ్చేసి క్రియాబోధకాలుగా ఉన్నాయి అన్నారు. ఆధునిక భాషా శాస్త్రవేత్తలు పైన చెప్పినటువంటి 2 వాటాలని కూడా అంగీకరించారు. అంటే నామవాచకాలుగా ఉన్నాయి, క్రియావాచకాలు ఉన్నాయి ధాతువులు అనేది చెప్పారు. అయితే సెమిటిక్ భాషలో 3 వర్ణాలు ఉన్నాయి. కనిష్టం అంశం అనుకున్నాం కదా. సెమిటిక్ భాషలో 3 వర్ణాల ధాతువులు ఉంటాయి. ఇండో యూరోపియన్ భాషలో ఏకాక్షర ధాతువులే ఉన్నాయి, ఒకే అక్షర ధాతువులు ఉన్నాయి. అట్లాగే ద్రావిడ భాషల్లో ధాతువులే మధ్యమ పురుష క్రియలుగా ఉన్నాయి. మధ్యమ పురుష క్రియలు అంటే ఉదాహరణ చూడండి, ఉత్తమ పురుషమ అంటే మేము తన గురించి తాను చెప్తే ఉత్తమ పురుష, ఎదుటివాని గురించి చెప్తే మధ్యమ పురుష. అంటే ఈ మధ్యమ పురుష క్రియలు ద్రావిడ భాషల్లో ఉపయుక్తంగా అవుతున్నాయి. చైనీయులు ధాతువులతోనే భాషా వ్యవహారం అనేది సాగిస్తారు. అంటే ధాతువులు మాట్లాడుతుంటేనే ధాతువులతో మాట్లాడతారు అని చెప్పేసి చెప్తున్నారు. ప్రారంభంలో ఎలాగో కొన్ని ధాతువులు లభించాయి. వాటి నుంచి అనేక శబ్దాలు
ఏర్పడ్డాయి అని చెప్పేసి ఈ వాదం చెప్తుంది. అయితే ఈ ధాతువులు భాషలోని సర్వ భాషలకు సర్వశబ్దాలకు మూలం గురించి అనేకమైనటువంటి తాత్విక చర్చలు జరిగాయి. కేవలం ఈ ధాతువుల వల్లనే ఏర్పడ్డది ఈ భాష అనేది మాత్రం చాలామంది ఒప్పుకోలేదు. మన దేశంలో వైయాకరణులు వచ్చేసి ఆ పదానికి అర్థానికి ఉండే సంబంధాన్ని ఈశ్వరేచ్ఛ కల్పితం అని చెప్పేసి అభిప్రాయపడ్డారు. ఇంకా స్ఫోటవాదులు ఈ సిద్ధాంతాన్ని సారం ఒకటే అని చెప్పేసి పదానికి అర్థానికి ఉండే సంబంధం నిత్యము అనాజ్యముగా ఏర్పడిందని ప్రవక్తలు మొత్తంగా వచ్చేసి కొందరు వచ్చేసి దైవదత్తవాదము, ధాతువులు కూడా దైవదత్తవాదం వల్ల ఏర్పడ్డాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా లోపం ఏంటిదంటే, దీంట్లో కూడా లోపాలు ఉన్నాయి. అసలు ప్రపంచంలో ఉండేటువంటి భాషల్లో మొత్తంగా ధాతువులు కొన్ని భాషల్లో అసలు ధాతువులు పేరుకు కూడా కనిపించవు. మరి దాంట్లో ఎట్లా ఏర్పడ్డాయి అని చెప్తున్నారు. సంస్కృతాది శబ్దంలో ధాతు స్వరూపం చాలా స్పష్టంగా కనిపిస్తుంది, కానీ మిగతా భాషల్లో కనిపించదు. ఇది కాబట్టి ధాతువుల మూలంగా భాష పుట్టిందనేది సత్యదూరం. ఇక ఆ తర్వాత కనుక చూసుకుంటే ఇతర భాషల్లో వచ్చేసి ఇంతకుముందు చెప్పుకున్నాం, సెమిటిక్ భాషల్లో ధాతువులు 3 అక్షరాలు కలిగి ఉంటాయి. ఇండో యూరోపియన్లో భాషల్లో ఎన్ని అక్షరాల ధాతువులు ఉంటాయంటే ఏకాక్షర ధాతువులు ఉంటాయి. చైనీయులు ధాతువులతోనే భాష మాట్లాడడం అనేది జరుగుతుంది, భాషా వ్యవహారం. తర్వాత 9వ వాదం క్రమ పరిణామ వికాసవాదం. పేరులోనే ఉంది, క్రమంగా మాట్లాడుతుంటే పరిణామ వికాసం చెందింది అని. ఈ పరిణామ వికాసం ద్వారానే భాష పుట్టిందని కొందరు భాషా శాస్త్రవేత్తల వాదన. మానవునికి ప్రాచీన జంతుజాలం నుంచి శరీర నిర్మాణం ప్రవృత్తుల పట్ల క్రమంగా పరిమాణం సంపాదించిందని స్థూలంగా ఈ సిద్ధాంతం చెబుతుంది. దీన్ని అందరూ కూడా ఆమోదించారు. అయితే దీంట్లో కూడా లోపం ఉన్నది. ఇది శాస్త్ర సమ్మతం కాదు. భాష మానవునికి మాత్రమే సొంతం, భాష మానవునికి సహజంగా లభ్యమవుతుంది. కానీ కొన్ని పక్షాదులు కొన్ని ధ్వనులు చేస్తాయి. ఉదాహరణకి రామచిలుక చూడండి, రామచిలుక మనం పలికేటువంటి కొన్ని పలుకులను కూడా పలుకుతాయి. ఇక్కడ ఏమన్నారు, భాష మానవులకు మాత్రమే సొంతము అని క్రమ ప్రమాణ సిద్ధాంతం చెప్తే మరి పశువులకు ఎట్లా సంక్రమించాయి? కాబట్టి అంత మాత్రాన వీటి నుంచి అంటే జంతువుల నుంచి మానవునికి భాష సంక్రమించలేదనేది చెప్తుంది. ఈ క్రమ పరిమాణ సిద్ధాంతంలో వానరులు అంటే చింపాంజీలు, గొరిల్లాలు, గిబ్బన్లు, వీటి సంకేతాల ద్వారా భావ ప్రకటనలు గావిస్తాయి అనేది ప్రధానమైనటువంటి విమర్శ. ఈ క్రమ పరిణామ వికాసవాదానికే సహజ పరిణామ సిద్ధాంతం అని మరొక పేరుంది. తర్వాత సంపాదన సిద్ధాంతం. ఈ సంపాదన సిద్ధాంతాన్ని కనుక తెలుసుకుంటే తత్వశాస్త్రంలో అనుభవవాదము అని చెప్పేసి ఒక వాదం ఉంది. అనుభవం అంటే ఎంత కనుక అనుభవం సంపాదిస్తే అంత తెలుసుకుంటామని. వాదానికి మూలం విజ్ఞానమే కానీ జన్మసిద్ధం కాదు. అంటే ఎవరి తెలివిని బట్టి వాళ్ళకు భాష వస్తుందే తప్ప అది పుట్టుకతోనే అందరిలో కూడా ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఎవరెంత సంపాదించుకోగలరో అంత భాషను సంపాదించుకుంటారు, అనుభవమే మూలం అని చెప్పేసి ఈ సంపాదనవాదం చెప్తుంది. మానవుడు పుట్టేటప్పుడు వచ్చేసి అతని పుర్రలో భాషా వాసనలు ఏమాత్రం కూడా ఉండవు. ఎందుకంటే చూడండి, చిన్నపిల్లవాడు పుట్టగానే గనగన మాట్లాడాడు అంటే వాడి పుర్రలో ఏముండదు, ఎంటీ తెల్లని పేపర్ లాగా ఉంటుంది. అంతా వినికిడితోని చిన్నపిల్లలను కూడా పెద్దలను అనుకరించి భాషను అభ్యాసిస్తాడు. కాబట్టి దీనికి సంపాదనవాదం అని పేరుంది. భాష సముపార్జన కూడా ఇలాంటిదే అని చెప్పేసి వీళ్ళంతా కూడా నమ్మారు. బ్లూమ్ఫీల్డ్ అలాంటి వాళ్ళంతా కూడా సంపాదనవాదానికి చెందినవారు, సమర్థించారు. విజ్ఞానం జన్మసిద్ధం కాదని, అనుభవమే విజ్ఞానానికి మూలం అని చెప్పేటువంటి సిద్ధాంతం ఏది అంటే అనుభవ సిద్ధాంతం, సంపాదన సిద్ధాంతం. మనసు శూన్యంగా ఉంటుందని దానిపైన అనుభవం ముద్ర వేసి తర్వాత భాష నేర్చుకుంటాడనేది ఈ సిద్ధాంతం చెప్తుంది. పుట్టుకతోనే భాషా వాసన మానవుని మస్తిష్కంలో ఉండదని, భాషను పెద్దలను చూసి అనుకరిస్తారని చెప్పేటువంటి సిద్ధాంతం అనుభవ సిద్ధాంతం. సైకిల్ తొక్కడానికి ఉదాహరణగా తీసుకుంటే సైకిల్ తొక్కడం ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారని చెప్పేసి చెప్పుకోవచ్చు. తర్వాత ఇంద్రియాల ద్వారానే జ్ఞానాన్ని సంపాదిస్తామని, పరస్పర స్పందన వల్లే అలవాట్లు ఏర్పడతాయని, జ్ఞానానికి భాషా సముపార్జన కారణం అని చెప్పేసి కొందరు పేర్కొన్నారు. వాటిలో ప్రధానంగా వచ్చేసి బిఎఫ్ స్కిన్నర్. ఈ సంపాదనవాదంలో బిఎఫ్ స్కిన్నర్ వచ్చేసి జ్ఞానానికి భాష సముపార్జనకు కారణము అని చెప్పేసి చెప్పడం జరిగింది. మళ్ళొకసారి కనుక చూసుకుంటే చూడండి, సంపాదనవాదం దీన్ని అనుభవవాదం అంటారు. బ్లూమ్ఫీల్డ్ అట్లాగే స్కిన్నర్ లాంటి వాళ్ళు ఈ వాదానికి చెందిన వాళ్ళు దీనిని వచ్చేసి
ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటారు. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ తత్వశాస్త్రంలో అనుభవవాదం ఆధారంగా ఇది ఏర్పడడం జరిగింది. విజ్ఞానం అనేది జన్మసిద్ధం కాదని, అనుభవమే విజ్ఞానానికి మూలం అని చెప్తుంది. శిశువులు పెద్దలను అనుకరించి ప్రయత్నము వైఫల్యం ద్వారా భాషను అభ్యసించడం అని చేస్తారు అనేది సంపాదనవాదం. తర్వాత అనుభవవాద ప్రతిరూప మనస్తత్వానికి చెందిన ప్రవృత్తివాదం. దీనిని ఖండించింది ఎవరు? సంపాదనవాదాన్ని ఖండించింది ఎవరు అంటే నోమ్ చామ్స్కీ. ఈయన ప్రతిపాదించింది నోమ్ చామ్స్కీ ఏంటిదంటే స్వతసిద్ధవాదము అని చెప్పేసి. స్వతసిద్ధవాదం దీన్ని కనుక చూసుకుంటే అనుభవవాద పురస్కృతం కాకుండా పురస్కృతమైంది సంపాదనవాదం. నోమ్ చామ్స్కీ తీవ్రంగా ఖండించాడు అనుభవవాదాన్ని. ఇతడు హేతువాద దృక్పథంతో స్వతసిద్ధవాదాన్ని ప్రతిపాదించాడు. ఎవరు? నోమ్ చామ్స్కీ అనేటైన ఈ వాదంతో భాషాశాస్త్రంలో సంచలనం కలిగించాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. పుట్టుకతోనే మానవుడు స్వతసిద్ధంగా ఉంటాడు, అనుభవం భావాలకు కేవలం ఉద్దీపన మాత్రమే కలిగిస్తుందని హేతువాదులు అంటారు. అంటే మనిషి పుట్టుకతోనే భాషను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు, అనుభవం వల్ల ఇంకెక్కువ భాషలు వస్తాయి అని చెప్పేసి చెప్పడం. చాలామంది అంగీకరించినటువంటి వాదం ఏదంటే స్వతసిద్ధవాదం. మానవుడు గ్రహించే విజ్ఞాన స్వభావాన్ని జన్మగత స్వతసిద్ధ భావాలు చాలా వరకు నిర్ణయించగలవని హేతువాదుల యొక్క నమ్మకం. ఈ స్వతసిద్ధవాదానికే ఇన్నెట్ థియరీ అని చెప్పేసి ఇంతకుముందు చెప్పుకున్నాగా ఇన్నెట్ థియరీ అని చెప్పేసి అంటారు. సంపాదనవాదాన్ని ఖండించి దీన్ని ప్రతిపాదించాడు. శాస్త్రంలో ఒక విప్లవాన్ని తెచ్చినటువంటి వాదం ఏది అంటే స్వతసిద్ధవాదం. మానవుడు పుట్టుకతోనే స్వతసిద్ధ భాషోపేతుడని, పుట్టుకతోనే స్వతసిద్ధ భావాలను కలిగి ఉంటాడని, అనుభవం వాటికి ఉద్దీపన కలిగిస్తుంది అని చెప్పేసి చెప్పినటువంటి వాదం ఇది. భాష జన్మసిద్ధము అని నమ్మినటువంటి సిద్ధాంతం ఏది అంటే నమ్మినటువంటి వాదం ఏదంటే స్వతసిద్ధవాదము. ఇక చివరిగా ఒక పట్టిక ఉన్నది చూడండి. భాషోత్పత్తి వాదాలకు సంబంధించి ఏమేమి వాదాలు ఉన్నాయి, దానికి మారుపేర్లేంది, ప్రతిపాదకులు ఏరియా కనుక చూసుకుంటే భగవద్దత్తవాదము, దీనికి దైవ ప్రసాదవాదము అని, అలౌకికవాదము అని చెప్పేసి 2 పేర్లు ఉన్నాయి. ప్రతిపాదించింది అన్ని మతాలు ప్రతిపాదించాయి. తర్వాత బౌవాదం అని చెప్పేసి దీనికి ధ్వనానుకరణవాదం, అనుకరణవాదము అని చెప్పేసి ఉన్నది. దీన్ని లిబ్నిజ్ ప్రతిపాదించాడు. ఆ తర్వాత డింగ్డాంగ్ వాదానికి ప్రకంపనవాదము అని మరొక పేరు ఉన్నది. దీన్ని మాక్స్ ముల్లర్ ప్రతిపాదించాడు. తర్వాత పూవాదానికి సంకేతికవాదము అని, పుల్ వాదము అని, టచ్ వాదము అని చెప్పేసి పేరున్నది. దీన్ని కొండికల్ అనేట ఆయన ప్రతిపాదించాడు. తర్వాత ఏహిహో వాదం అని ఉంది. దీనికి మాస్కుల్లర్ వాదము అని చెప్పేసి పేరుంది. దీన్ని నార్వే నోయిర్ అనేట ఆయన ప్రతిపాదించారు. అంటే ఒకరే మారుమారు పేర్లు ఉన్నాయి. తర్వాత ధాతువాదాన్ని యస్కాచార్యుడు ప్రతిపాదించాడు. క్రమ పరిణామ వికాసవాదానికి మరొక పేరు సహజ పరిణామ సిద్ధాంతం. దీన్ని పరిణామ శాస్త్రవేత్తలు అందరూ కూడా ప్రతిపాదించారు. సంపాదనవాదానికి అనుభవవాదం అని పేరున్నది. దీన్ని బ్లూమ్ఫీల్డ్ అట్లాగే స్కిన్నర్ లాంటి శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. స్వతసిద్ధవాదాన్ని ఇన్నెట్ థియరీ అంటారు. దీన్ని ప్రతిపాదించింది నోమ్ చామ్స్కీ. ఇవే కాకుండా భాషా స్వరూపానికి సంబంధించినటువంటి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ కొన్నిటిని చెప్పుకొని వీడియో ముగిద్దాం. సంజ్ఞా సిద్ధాంతము అని చెప్పేసి, సంజ్ఞావాదము అని చెప్పేసి ఉంది. ఆ వాదానికి సంబంధించి భాష పూర్వం మానవుల యొక్క సంజ్ఞలు అంటే గుర్తులు అని, సంజ్ఞల ద్వారా భావాలను వ్యక్తీకరించేవారు అని చెప్పేసి కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అంటే మౌఖికంగా సంజ్ఞల ద్వారా సమగ్ర భాషను మనిషి సృష్టించుకున్నాడనేది వీరి సిద్ధాంతం, సంజ్ఞావాద సిద్ధాంతం. ఆ తర్వాత సంసర్గవాదము అని చెప్పేసి ఒక వాదం ఉన్నది. ఈ సంసర్గవాదం ఒకసారి సంజ్ఞావాదాన్ని గురించి మళ్ళొకసారి చెప్పుకుందాం. భాషకు పూర్వం మానవుడు అష్టాధ్యాయ అవయవాల వల్ల, సంస్థల వల్ల తమ భావాలను వ్యక్తీకరించే వాడని కొందరు భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం. నేటికి మనిషి మాట్లాడేటప్పుడు అంగవిక్షేపణం చేస్తూనే ఉంటాడు. అంటే మనిషి మాట్లాడేటప్పుడు చేతులను కాళ్ళను కదిలించడం అనేది జరుగుతుంది. జంతువులతో పాటు ఆదిమజాతి వారు కూడా అంగవిక్షేపాలను చేస్తారు. మాట్లాడేటప్పుడు, అరిచేటప్పుడు జంతువులతో పాటు మనిషి కూడా తమలోని అంగాలను, కాళ్ళను, చేతులను కదిలిస్తారు. భిన్న భాషలకు చెందినటువంటి రెడ్ ఇండియన్లు తమను తాము సంప్రదించుకునేటప్పుడు సంజ్ఞల ద్వారానే ఉపయోగించుకుంటారు.
ఆదిమ మానవుడు సంజ్ఞలను భాష ఏకకాలంలో ఉపయోగించి ఉండవచ్చు. సంజ్ఞా భాష సిద్ధాంతంలో కొన్ని లోపాలు ఉన్నాయి. మానవుడు చేతులు ఖాళీగా ఉన్నప్పుడే సంజ్ఞలు చేయగలడు. అంటే చేతులు ఏదైనా పట్టుకుంటే దాన్ని చేతులను కదిలించలేడు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఇది కూడా సరైనటువంటి సిద్ధాంతం కాదు అని చెప్పేసి చెప్తున్నారు. అన్ని కారణాల వల్ల మానవుడికి భాషను కనిపెట్టాల్సిన అవసరం కలిగింది అని చెప్పేసి, అట్లాగే మానవ భాషకు కూడా ముఖ సంజ్ఞా జనితాలే అని చెప్పేసి చెప్పింది సెల్ రిజర్ట్ పేజెట్ అనేటైన పేర్కొనడం జరిగింది. తర్వాత ఆంగ్లంలో కొన్ని పదాలు ఉన్నాయి. ఆంగ్లంలో సర్, సుప్ వంటి పదాలు ఈ సిద్ధాంతాన్ని కొంతవరకు బలపరుస్తాయి. ఆంగ్లంలో సర్, సుప్ అనే పదాలను ఏ సిద్ధాంతం బలపరుస్తుందంటే సంజ్ఞా సిద్ధాంతం. ఆ తర్వాత సంసర్గవాదము కనుక చూద్దాం. దీన్నే కాంటాక్ట్ థియరీ అని చెప్పేసి అంటారు. ఈ వాదాన్ని ప్రొఫెసర్ జి రెవెస్ట్ అనేటైన ప్రతిపాదించాడు. ప్రారంభంలో మానవుడు భావాన్ని వ్యక్తం చేయడానికి ధ్వనిని, తర్వాత పిమ్మట క్రై, కాల్, వర్డ్ చేసి ఉండవచ్చు అని చెప్పేసి రెవెస్ట్ అనేటైన అభిప్రాయపడ్డాడు. అంటే ఫస్ట్ మనిషి అనేటైన మొట్టమొదటగా వచ్చేసి ధ్వనిని ఉపయోగించాడు, ఆ తర్వాతనే భాషను నేర్చుకున్నాడు అనేది సంసర్గవాదం యొక్క వాదన. అంటే మొట్టమొదట ధ్వనుల ద్వారా, కేకల ద్వారా భాషను నేర్చుకొని తర్వాత మానవుడు తన భావాలను వ్యక్తం చేయడానికి భాషను కనుగొన్నాడు అని చెప్పేసి చెప్తుండు. అయితే వీళ్ళు సంసర్గానికి ప్రాధాన్యత ఇచ్చారే కానీ భాష ఏ విధంగా పుట్టింది అనేది మాత్రం అంత ప్రాధాన్యత ఇవ్వలేదు అని చెప్పేసి తెలుస్తుంది. ఆ తర్వాత ది మ్యూజికల్ థియరీ అని చెప్పేసి ఉన్నది, సంగీతవాదము అని చెప్పేసి. దీన్ని ఆటో జెస్పర్సన్ అభిప్రాయపడ్డాడు. ఆటో జెస్పర్సన్ అంటే ఆయన చెప్పాడు దీన్ని సంగీతవాదాన్ని. ఉదాహరణ చూడండి, భాషా సంగీతం ఏకకాలంలో పుట్టాయి అని చెప్పేసి ఆటో జెస్పర్సన్ సంగీతవాదము. ఆదిమ భాషలు స్వర ప్రాధాన్యం కలవనివి వీరి వాదన. ప్రారంభంలో ఆదిమ మానవుడు ప్రేమాది భావాలను సంగీతం ద్వారా వ్యక్తం చేసేవాడు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే వేదిక సంస్కృత భాషా పరిపూలనకు ఈ సిద్ధాంతానికి ఉపబలకంగా ఉంది. అంటే వేదిక సంస్కృత భాషలు ఇవన్నీ కూడా పరిశీలించడానికి ఇది ఉపయోగకరంగా ఉన్నది, కానీ అన్ని భాషలకు ఉపయోగపడట్లేదు. మొదట ప్రేమాది భావాలను ఆది మానవుడు వ్యక్తం చేసిన తర్వాత వ్యక్తం చేయడానికి సంగీతం ఉపయోగించాడు అనేది దీని యొక్క వాదం. మొత్తానికైతే ఇది కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలామంది అని చెప్పడం జరిగింది. తర్వాత సింగ్ సాంగ్ వాదము అని చెప్పేసి ఉంది. ది సింగ్ సాంగ్ వాదము, భాష మానవుల సంఘ జీవనానికి దోహదకారిగా ఉంది. పదార్థ సంబంధం కలగడానికి మానవుల భాషనే వైచిత్ర్యాన్ని మనకు తెలుసు. అది కనుక చూస్తే ఈ సిద్ధాంతంలో సింగ్ సాంగ్ వాదంలో వచ్చేసి పదజాలం అంతా ఆదిమకాలపు మంత్రోచ్చరణ మీదే ఆధారపడి ఉద్భవిస్తుంది అని చెప్పేసి సింగ్ సాంగ్ చెప్పింది. ఇది బహుశా సంగీతవాదానికి సంబంధించిందే అయి ఉంటుంది. అంటే మంత్రాలు ఉద్భవించడానికి అవసరమైన చరిత్రను ఈ సిద్ధాంతం చెప్తుంది, సంగీతవాదం, సింగ్ సాంగ్ వాదం. తర్వాత టాటావాదము అని చెప్పేసి ఒక సిద్ధాంతం ఉంది, టాటా సిద్ధాంతం అని. దీన్ని ఎవరు చెప్పారు అంటే చార్లెస్ డార్విన్ అనేటైన చెప్పారు. చార్లెస్ డార్విన్ అనేటైన తన అభిప్రాయాన్ని ప్రకారం ఈ ఎట్ల భాష పుట్టింది అని చెప్పేసి చెప్పాడు. భాషలోని ఉండే పదజాలం అంతా ముఖయంత్రం వల్ల ఉత్పన్నమవుతాయి. అంటే ముఖయంత్రం అంటే కన్ను, ముక్కు, చెవు ఇవి. ఈ ముఖ యంత్రాంగాలన్నీ కూడా అంగవిక్షేపాలన్నీ అసంకల్పిత చర్యగా అనుకరించడం వల్ల ధ్వనాత్మకమైనటువంటి వర్ణాలు, పదాలు ఉత్పన్నమయ్యాయి అని చెప్పేసి ఈ టాటా సిద్ధాంతం చెప్తుంది. అంటే ముఖ యంత్రంలో పెదాలు కావచ్చు, ముక్కు కావచ్చు, నోరు కావచ్చు, ఇవన్నీ కూడా వీటి వల్ల చేతులు, కాళ్ళు కదులుతాయి. ఆ చేతులు, కాళ్ళు కదలడం వల్ల ముఖ యంత్రం వల్లనే ధ్వనులు ఏర్పడ్డాయి అని చెప్పేసి ఈ సిద్ధాంతం చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ యంత్రాంగాలన్నీ కూడా అంగవిక్షేపాలను అసంకల్పిత చర్యగా అనుకరించడం వల్లే ధ్వనులు, వర్ణాలు ఏర్పడ్డాయి అని చెప్పేసి చెప్పేటువంటి ఈ సిద్ధాంతం సమర్థనీయంగా కాదు. ఉదాహరణకు చూడండి, మాట్లాడేటువంటి ఎదుటి వ్యక్తిని పొమ్మని నిర్దేశించడానికి చేతిని ఇట్లా పైకి లేపుతాడు, అది స్థానం నుంచి విసురుగా కదిలిస్తాడు. అంటే ముఖయంత్రం నుంచి విసురుగా కదిలిస్తాడు. దానికి భాషకు సంబంధం లేదు అని చెప్పేసి ఆ కదలికను అనుసరిస్తూ పెదవుల దగ్గర స్ఫోటనం కనుక చెందితే గాలి పెదవుల నుంచి విడిచి ముందుకు పోయి పో అనే ధ్వని ఉద్భవించి భాషా ధ్వనిగా మారుతుంది. అదే రమ్మన్నప్పుడు వచ్చేసి చేతి కదలిక ద్వారా అది స్థానానికి దగ్గరికి రా అని చెప్పేసి ఉంటుంది. ఇలా ముఖయంత్రంలో భాగంగా వచ్చేసి ధ్వని ఏర్పడ్డది అని చెప్పేసి చెప్పారు. కానీ ఈ వాదంలో కొంత యుక్తి ఉన్నది, కొంత అసహజంగా కూడా ఉన్నది అని చెప్పేసి చెప్పుకోవచ్చు.
మొత్తానికైతే ఈ విధంగా పైన పేర్కొన్నటువంటి భాషా సిద్ధాంతాలన్నీ కూడా వేటికవే కూడా సమగ్రాలు కావు. ఒక్కొక్క వాదము ఒక్కొక్క రకంగా చెప్పింది. ఒక్కొక్క వాదము కొన్ని రకాల పదోత్పత్తికి కారణాలు చెబుతుందే కానీ మొత్తం భాష అంతటికి సమగ్ర వ్యాఖ్యానం చేయలేదు. అయితే భాష అనేది మానవుడికి క్రమానుగతంగా లభించినటువంటి అభ్యాస విషయమే కానీ భగవద్దత్తమైనటువంటిది కాదని ఈ సిద్ధాంతాలన్నీ మాత్రం నిరూపించగలుగుతున్నాయి. ఇది అండి భాషాశాస్త్ర సిద్ధాంతానికి సంబంధించినటువంటి భాషోత్పత్తివాదాలు. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్కి ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ అండ్ షేర్ కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను.